నా పేరు కొంచెం అశోక్ అండి. నేను అడ్వకేట్ని, స్థానికుని సిద్దిపేటలో. ఏదైతే ఒక కేసు విషయంలో వచ్చేసి మనకు ఇప్పుడు చెప్పినటువంటి బాతు నవీన్ లేట్ లింగం అనే వ్యక్తి నుంచి వాళ్ళ తండ్రి చనిపోతే కొడుకు నుంచి రికవర్గా చేయించాడు డబ్బులు. అదే రిలేటెడ్ మ్యాటర్ వచ్చేసి ఒక 57 ఎకరాల సొసైటీ ఏదైతే ఈ చిన్నకోడూరు మండల్ అన్నపూర్ణ అంతగిరి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి భూమిలో 22 ఎకరాల భూమిని సేకరించారు. ఆ సేకరణలో భాగంగా ఏమైందంటే సొసైటీకి వచ్చేసి ఒక చైర్మన్ ఉంటాడు. ఆ చైర్మన్ పదవి కాలం 5 సంవత్సరాలు. ఎక్స్ చైర్మన్ తోటి అక్రమ తీర్మానాలు చేయించి తన అనుచరులతోటి అక్రమ తీర్మానాలు చేయించి 27 ఎకరాలకు సంబంధించిన భూమికి ఒక ఎకరానికి 6 లక్షల చొప్పున ఓన్లీ ఈయన పర్సనల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. 1,36,05,000 చైర్మన్. ఈ చైర్మన్ ఇది చేయడానికి డీసీఓ అనే ఒక డీసీఓ ఆఫీసర్ ఉంటారు. ఆ ఆఫీసర్ నుంచి ఎన్ఓసి లేకుండానే తన అనుచరగణానికి అక్రమ మార్గంలో ఈ 22 ఎకరాల భూమికి సంబంధించిన అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత మిగిలిన 30 ఎకరాల భూమి ఉంటుంది కండి. అతని పేరు వచ్చేసి దుందిగల్ల బాలరాజేశం. అతని యొక్క ప్రధాన అనుచరుడు. ఇతని పేరు దుందిగల్ల బాలరాజేశం అండి. మనకి ఏదైతే అన్నపూర్ణ అంతగిరి ప్రాజెక్ట్ కింద తీసుకున్న 1 ఎకరా భూమికి 6 లక్షల చొప్పున ఇస్తే ఈ సొసైటీ భూమిని 1 ఎకరానికి 1 లక్ష చొప్పున మాత్రమే 30 ఎకరాల భూమిని కట్టబెట్టడానికి ప్రయత్నించింది. ఈ సొసైటీ భూమి 237 మంది ఫార్మర్స్ ఉంటారు ఈ సొసైటీలో. వీళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ లేకుండానే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల సహాయంతో దీన్ని వారి పేరుకి మార్చుకున్న తర్వాత హైకోర్టు యొక్క ఒక ఆర్డర్ తోటి దాన్ని నిలిపివేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళకు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి. మనకు అన్నపూర్ణ అంతగిరి ప్రాజెక్ట్ నుంచి ఇల్లీగల్గా జరిగిన ట్రాన్సాక్షన్ని ఈరోజు మరి బాతులింగం కొడుకు అయినటువంటి నవీన్ నుంచి మరి రికవరీ చేయించారో, మరి ఈరోజు ఈ చైర్మన్ అకౌంట్ వ్యక్తిగత అకౌంట్లోకి చేసిన అమౌంట్ ఇప్పటికి కూడా రికవర్ చేయకుండా ఏదైతే మనకు చైర్మన్ చనిపోయిందని ఇల్లీగల్గా ఒకటి చూపెట్టారు మనకు ఇక్కడ. దీనిపైన వచ్చేసి మనకు ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది చిన్నకోట పోలీస్ స్టేషన్లో. ఈ 1,32,00,000 రూపాయలకు సంబంధించి ఇలా ఏంటంటే మీకు అసోసియేషన్ ఇదే అన్నట్టు మేము చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు ఈ బాతులింగం కొడుకు నుంచేమో రికవర్ చేశారు. మరి ఈ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ నుంచి వచ్చిన అమౌంట్ని ఇంతవరకు కూడా రికవర్ చేయలేకపోయారు. తను చనిపోయిందా బ్రతికున్నాడు అనే విషయం కూడా ఎక్కడ కూడా మనకు చూపెట్టలేదు. కాబట్టి ఇదే వేదిక నుంచి మేము అడుగుతున్నాము, వారికి ఒక న్యాయం వీరికి ఒక న్యాయమా? కాబట్టి దీనిపైన వెంటనే స్పందించగలరని కోరుతున్నాము.